ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేసి ఇప్పుడేం తెలియనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు రావాలన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో నిరుద్యోగులు, యువతను, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ప్రజల్లోకి వచ్చి ఓట్లడిగే ధైర్యం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు తమకు అండగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి. టీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ వర్గాల మధ్యకొచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీకి లేకుండా పోయింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు 3 స్థానాల్లో 3 అభ్యర్థులను రంగంలోకి దింపింది. కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ తో కుమ్మక్కై కృష్ణా నీళ్ల వాటా తాకట్టు పెట్టాడన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని ఆరోపించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేసి ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టించండి. ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు 2 పార్టీలకు క్షమాపణ చెప్పాలి. భూపాలపల్లిలో రాజలింగమూర్తి దారుణ హత్యను ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్. హత్య రాజకీయాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిందేనని చెప్పారు. హత్యకు కారణాలపై లోతుగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు సంజయ్. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ, ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. హామీలతో మభ్యపెట్టిన ఆప్ సర్కార్ కు జనం బుద్ధి చెప్పారన్నారు. కొత్త సీఎం రేఖా గుప్తా నాయకత్వంలో వికసిత్ ఢిల్లీ సాధ్యమవుతుందన్నారు లక్ష్మణ్. Now people have thrown Arvind Kejriwal and AAP into the dustbin. All the false promises made by them, people have given a fitting reply in the recent elections. Now 48 MLAs. Now this double engine circle under the leadership of Modi ji, we have a vision. We are definitely going to make Delhi as one of the most developed city and clean and beautiful city. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని రెగ్యులర్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కేసీఆర్ ఏ రకంగానైతే మాట మార్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పంతాన్ని ఎంచుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయడానికి ముందుకొస్తే మేము అంతకన్నా ఒక అడుగు ముందుకేసి వాళ్ళకు అన్ని రకాలుగా సాయం చేస్తామని మాట చెప్పిండ్రు. తన సోషల్ మీడియా ఖాతాలు నిషేధించడంపై స్పందించారు ఎమ్మెల్యే రాజాసింగ్. పెద్ద తలకాయలతో కొట్లాట పెట్టుకుంటే నేడు సోషల్ మీడియా మనల్ని నిషేధించింది అని విమర్శించారు. కర్ర ఎవరిదైతే బర్రె వాడిదే అంటూ సెటైర్లు వేశారు రాజాసింగ్. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎన్నికల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళి, గ్రౌండ్ లెవెల్ పరిస్థితిపై చర్చించనున్నారు నేతలు.